రామగుండం కార్పొరేషన్ 6వ డివిజన్ పవర్ హౌస్ కాలనీలో అధ్వానంగా మారిన డ్రైనేజ్ వ్యవస్థతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు సిపిఎం నాయకురాలు మహేశ్వరి ఆధ్వర్యంలో కాలనీ వాసులు అధ్వానంగా మారిన డ్రైనేజ్ వ్యవస్థను వెంటనే బాగు చేయాలని కార్పొరేషన్ అధికారులను డిమాండ్ చేశారు. ఇళ్ల ముందు జామైన డ్రైనేజ్ కారణంగా దుర్గంధ వాసనతో ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంగా కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని అన్నారు. పాడైన డ్రైనేజ్ వ్యవస్థ కారణంగా దోమలు, ఈగలతో అనేక జబ్బులకు గురి కావాల్సి వస్తుందని తెలిపారు. వెంటనే కార్పొరేషన్ అధికారులు స్పందించి డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలని డిమాండ్ చేశారు. మాకు మున్సిపాలిటీ డ్రైనేజ్ వాటర్ బాగా అవుతుంది. మున్సిపాలిటీకి కంప్లీట్ చేసాం, బయట ప్రభుత్వానికి కంప్లీట్ చేసినాం, ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ 2 నెలల నుంచి ఇదే పరిస్థితి. పిల్లలకి జ్వరాలు, బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఇదంతా డ్రైనేజ్ బాగా నీళ్లు వెళ్ళిపోతున్నాయి సార్. వచ్చి ఎవరైనా పట్టించుకొని దీన్ని క్లీన్ చేయించుకున్నాం. చిన్న పిల్లలు ఉన్నారు. మాదే ఇల్లు సార్, అది బయటకు వెళ్ళలేకపోతున్నాయి. 2 పిల్లలు ఇంట్లోకి అన్నుతున్నాయి నీళ్లు. నాకు మంచినీళ్ళు కూడా పట్టుకోలేకపోతున్నాం. మంచినీళ్ళు కొనుక్కొచ్చుకుంటున్నాం బయటికి పోయి. మున్సిపాలిటీ నీళ్లు వాడతలేము. ఉండలేకపోతాను. మస్తు వాసన, స్మెల్ ఘోరంగా వస్తుంది. ఇంట్లో ఉండలేకపోతున్నాం. వాసన, నీళ్లు, దోమలు ఘోరంగా. మీరు వచ్చి మాకు మాత్రం ఒక్క సాయం చేయండి. 2 నెలల నుంచి డ్రైనేజీ మొత్తం జామ్ అయిపోయి 2 నెలల నుంచి బయటికి వచ్చిన పరిస్థితి. దాంట్లోకి వెళ్ళి రోజుకు 4 గంటలు బయటికి గలీజులన్నీ వస్తూ ఉన్నాయి. మేము ఇప్పటికే మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందరి సంతకాలు సేకరణ చేసేసి వాళ్లకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 2 సార్లు. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ఇదివరకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మున్సిపల్ కూడా ఇది పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇది తక్షణమే చేయించి దీని పరిష్కారం చేయించకపోతే రేపు పొద్దుట మున్సిపల్ ఆఫీస్ ముందు దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఈ 2 లైన్ల వాళ్ళు మొత్తం కలిసి ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ సమస్య పరిష్కరించేంత వరకు మేము ఈ పోరాటం చేస్తాము. అంతేకాదు మనిషికి ఇంటికి 200 రూపాయల చొప్పున వేసి మేమే ప్రత్యేకంగా దీన్ని డ్రైనేజీ సాఫ్ చేయించుకునే పరిస్థితి. నెలలో 4 సార్లు మంచిగా చేయిస్తున్నాము. అయినా కూడా తెల్లవారే ఇది జామ్ అయ్యే పరిస్థితి. అందుకోసమని దీనికి సెంట్రల్ డ్రైనేజీకి దీనికి పెట్టాలని మున్సిపల్ వాళ్ళను, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారిని కూడా మా అందరి తరఫున కోరుతా ఉన్నాము. సెంట్రల్ డ్రైనేజీ పెడితే మాత్రమే ఈ సమస్య పరిష్కారం అయింది. లేకపోతే లైన్ చిన్నదైంది, ఇండ్లు ఎక్కువైనాయి. కాబట్టి దీనికి వెంటనే డ్రైనేజీకి శాంక్షన్ చేసి పైప్ లైన్ పెద్దదిగా వేయాలని మా అందరి తరఫున కోరుతా ఉన్నాం.